కల్వకుంట్ల కవిత అరెస్టుకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునివ్వడంతో మేడ్చల్లో బీఆర్ఎస్ నాయకులు జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ యాదవ్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం కేంద్రం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తుందని, అందులో భాగంగానే కవితను అరెస్ట్ చేసిందని ఆరోపించారు. లిక్కర్ కేసును అడ్డు పెట్టుకుని ఆడబిడ్డను అరెస్టు చేయడం హేయమైన చర్య అన్నారు. బీఆర్ఎస్ కేసీఆర్ ను లక్ష్యంగా చేసుకుని రాజకీయంగా ఇరుకున పెట్టాలనే ఉద్దేశంతోనే కవితను అరెస్టు చేశారని విమర్శించారు. ఎమ్మెల్సీ కవిత గారిని ఈడీ అరెస్ట్ చేయడం జరిగింది. మరి నిన్న వాళ్ళు రావడం హౌస్ సర్చ్ అని చెప్పేసి రావడం, మరి కోర్టు టైం అయిపోయిన తర్వాత సాయంత్రం పూట అరెస్ట్ అని తీసుకుపోవడం చాలా హీనమైన చర్య. ఎందుకంటే ఎంతోమంది దేశంలో మరి కేంద్ర మంత్రులు ఉన్నారు, ఇంకా చాలామంది గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు, చాలామంది కూడా కేసులు ఉన్నాయి. మరి వాళ్ళందరినీ అరెస్ట్ చేయకుండా ఒక ఆడబిడ్డను చూసి కేసీఆర్ గారిని అనగదొక్కాలనే ఏకైక ఉద్దేశం బీజేపీ పార్టీ పెట్టుకొని ఈరోజు మోడీ గారు తెలంగాణకు రావడం, ఈడీ రావడం, మరి తెలంగాణ ఆడపడుచైనటువంటి కవితమ్మ గారిని అరెస్ట్ చేయడం ఇది హీనమైన చర్య. తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే కేసీఆర్ గారు గతంలో మరి కేంద్రంలో చక్రం దింపినటువంటి నాయకుడు ఈరోజు ఇక్కడ ఎంపీలు గెలిస్తే మళ్ళా కేంద్రంలో నాకు అడ్డంగా ఉంటాడని చెప్పేసి మోడీ కావాల్సుకొనే మరి కవితమ్మ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ 19వ తారీఖు కోర్టులో కూడా కేసు ఉంది, కేసు కూడా తిరుగుతూ ఉన్నది. అప్పుడు ఎప్పుడైనా కూడా కోర్టులో నిరూపణ అయిన తర్వాతనే మరి అరెస్టులు చేయాలి, జైల్లో పెట్టాలి. కానీ ఈరోజు మరి సర్చులు అని చెప్పి ఆమెను అరెస్ట్ చేయడం హీనమైన చర్య. ఇది తగదు బీజేపీ ప్రభుత్వానికి. రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెప్తారని